This conference will now be recorded. హాయ్ ఎవరివన్. ఈరోజు మనం యాక్చువల్గా అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. ఫస్ట్ ముందుగా చూసుకుంటే మనకి లోడ్ బ్యాలెన్సర్ యాక్చువల్గా మనకి అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ ఇక్కడ ఉంటుంది. సో దాని కింద మనం లోడ్ బ్యాలెన్సర్ రూల్స్ క్రియేట్ చేస్తాం ఇక్కడ. సో ఇవన్నీ టార్గెట్స్ అనమాట. సో ఇవన్నీ డిఫరెంట్ VPNsలో ఉంటాయి, డిఫరెంట్ సబ్నెట్స్లో. సో ఇవన్నీ మనం కాన్ఫిగర్ చేసి ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. ఫస్ట్ మనం ఏం చేస్తామంటే EC2లో 3 ఇన్స్టాన్స్లు క్రియేట్ చేద్దాం, 3 వెబ్ సర్వర్స్. క్రియేట్ చేసే ముందు నేను ఒక VPC క్రియేట్ చేసుకుంటాను. This conference will now be recorded. హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం యాక్చువల్గా అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. AWSలో మనం ఆర్కిటెక్చర్ చూసుకుంటే యాక్చువల్గా ఎలా ఉంటుంది. సో ఇప్పుడు ఏంటంటే ఇక్కడ అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ ఉంటుంది. ఇక్కడ వాటి కిందన మనం రూల్స్ రాస్తాం అనమాట. సో లిజనర్స్ అనే ఫీల్డ్లో మన అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ క్రియేట్ చేసేటప్పుడు లిజనర్స్ అనే ఫీల్డ్లో మన రూల్స్, నెంబర్ ఆఫ్ రూల్స్ మనకి మన ఆర్కిటెక్చర్ ప్రకారం మనం డిజైన్ చేసుకుంటాం. సో ఇవన్నీ టార్గెట్స్ అనమాట. టార్గెట్స్ అంటే మన వెబ్ సర్వర్స్. సో ఈ టార్గెట్ గ్రూప్స్ అనమాట ఇవన్నీ. సో ఇవన్నీ డిఫరెంట్ జోన్స్లో కూడా మనం పెట్టుకోవచ్చు. డిఫరెంట్ సబ్నెట్స్లో కూడా మనం పెట్టుకోవచ్చు. దానిగా అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్లో ఏంటంటే మనం నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్లో వన్స్ మనం VPC క్రియేట్ చేసినాక మనం సబ్నెట్స్ మరి యాడ్ చేయలేం అనమాట. సో నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్. కానీ అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్లు ఏంటంటే మనం అడిషనల్గా మనం ఎన్ని సబ్నెట్స్ కావాలంటే అన్ని సబ్నెట్స్ మనం యాక్చువల్గా యాడ్ చేసుకోవచ్చు. సో మనం దీంట్లో ఓన్లీ HTTPS రిక్వెస్ట్నే మనం లోడ్ బ్యాలెన్స్ చేయగలం. సో నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్ అలా కాదనమాట. మన ఆల్ టైప్స్ లైక్ SMTP, TLS అన్నీ చేయగలం అనమాట. సో ఇప్పుడు ఫస్ట్ మనం ఎలా కాన్ఫిగర్ చేస్తామంటే ముందు మనం యాక్చువల్గా ఒక VPC క్రియేట్ చేసుకుంటాం. నేను జనరల్గా భారత్ VPC అని ఒకటి క్రియేట్ చేసుకుంటాను. దాని సబ్నెట్ రేంజ్ వచ్చేసరికి 172.16.0.0/16 నెట్వర్క్ నేను క్రియేట్ చేసుకుంటాను. సో ఆ VPC నేను యాక్చువల్గా DNS దీన్ని ఎనేబుల్ చేస్తాను. చేసినాక మనం అందులో సబ్నెట్స్ కాన్ఫిగర్ చేద్దాం. భారత్ VPC భారత్ సబ్నెట్ 2A. నేను 2Aలో పెట్టుకుంటాను ఈ సబ్నెట్ని. 172.16.1.0/24. సో దీనికి ఆటో అసైన్ IP ఇచ్చేస్తాను. ఎప్పుడైనా మనం ఈ సబ్నెట్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు దీనికి ఒక IP అడ్రస్ మనకు రావాలి కదా.
సో అలానే ఇంకొక 2 సబ్నెట్స్ క్రియేట్ చేసుకుంటాను. భరత్ సబ్నెట్ -2b. దీని తాలూకా రేంజ్ వచ్చేసరికి 172.16.2.0/24. దీన్ని కూడా ఆటో అసైన్ అయిపోయి ఇచ్చేస్తాం. లో క్రియేట్ చేసుకుంటాను. 172.16.3.0/24. దీన్ని కూడా ఆటో అసైన్ అయిపోయి ఎనేబుల్ చేస్తాం. సో ఇప్పుడు మనం సబ్నెట్స్లో చూసుకుంటే భారత్ సబ్నెట్ 1, భారత్ సబ్నెట్ 3 క్రియేట్ అయ్యాయి. సో ఇప్పుడు మనం ఏం చేస్తాం అంటే దీనికి ఒక ఇంటర్నెట్ గేట్వే మనం క్రియేట్ చేద్దాం. క్రియేట్ ఇంటర్నెట్ గేట్వే, భారత్ ఇంటర్నెట్ గేట్వే. దీన్ని క్రియేట్ చేసేసి మనం ఒక ఇంటర్నెట్ గేట్వే యాక్చువల్గా ఒక VPCకి అసైన్ చేయగలం అనమాట. అటాచ్ టు VPC. చూసారా, మనకు మిగతా VPCs ఏమి రాలేదు, డిఫాల్ట్ VPC. ఆ 2 ఆల్రెడీ అటాచ్ అయిపోయి ఉన్నాయి కాబట్టి. సో మనం ఇప్పుడు ఒక్క VPC ఉంది కాబట్టి దీనికి అసైన్ చేస్తాం. అటాచ్ చేసేసినాక రౌట్స్లోకి వెళ్దాం, రౌటింగ్ టేబుల్లోకి. భారత్ రౌటింగ్ టేబుల్. నేను భారత్ రౌటింగ్ టేబుల్ నేమ్ ఇచ్చుకొని భారత్ అనే VPC సెలెక్ట్ చేసుకున్నాం, మనం క్రియేట్ చేసుకున్న VPC. వన్స్ మీరు అది క్రియేట్ చేయగానే రౌట్స్లోకి వెళ్ళి మనం ఒక రౌట్స్ యాడ్ చేసుకోవాలి. 172.16.0.0 యాక్చువల్గా లోకల్గా డిఫాల్ట్ రౌటింగ్ అనేది మనకి యాక్చువల్గా రౌటింగ్ టేబుల్ క్రియేట్ చేయగానే మనకి ఈ నెట్వర్క్లో రూల్స్ అలౌ అవుతాయి అన్నమాట. సో ఇది కాకుండా, ఈ నెట్వర్క్ కాకుండా మిగతా అన్ని నెట్వర్క్స్ని నేను ఇంటర్నెట్ గేట్వే ద్వారా నేను అలౌ చేస్తాను. 1, 2, 3, 4 ఇంటర్నెట్ గేట్వే ద్వారా నేను అలౌ చేస్తాను అన్నమాట ట్రాఫిక్. సో ఆ రౌట్స్, మిగతా రౌట్స్ అంతా, ఈ నెట్వర్క్ వచ్చే రౌట్ అంతా కూడా లోకల్ ద్వారా వెళ్తుంది, లోకల్ రౌట్ ద్వారా. కానీ అవి కాకుండా మిగతా నెట్వర్క్స్ లైక్ 173, 174, 175 ఆ నెట్వర్క్స్ అన్ని కూడా మనకి ఈ ఇంటర్నెట్ గేట్వే ద్వారా మనకి రౌటింగ్ అవుతుంది అన్నమాట. సో అలాగే మన సబ్నెట్స్ కూడా మనం 3 సబ్నెట్స్ నేను సెలెక్ట్ చేస్తాను. ఓకే, ఇప్పుడు మనకు VPC సెటప్ క్రియేట్ అయిపోయింది. నెక్స్ట్ ఏం చేస్తాం, EC2లో 3 ఇన్స్టెన్స్ నేను లాంచ్ చేసుకుంటాను. భారత్ VPC 2Aలో క్రియేట్ చేస్తాను. సో నేను యాక్చువల్గా ఇప్పుడు ఏం చేస్తానంటే ఒక Nginx సర్వర్ దీంట్లో కాన్ఫిగర్ చేస్తాను. Nginx సర్వర్ ఏదో మీకు నచ్చితే వెబ్ సర్వర్ అయినా క్రియేట్ చేసుకోండి. నేను ఇందులో Nginx సర్వర్ని కాన్ఫిగర్ చేస్తాను. ఇది యూజర్ డేటా తాలూకు స్క్రిప్ట్. ఫస్ట్ ఏం చేస్తానంటే షెల్ ఓపెన్ చేసేసి bin bash, నెక్స్ట్ అమెజాన్ ఇన్స్టాల్ Nginx ఈ కమాండ్ ద్వారా sudo amazon -linux -extras ఈ కమాండ్ ద్వారా నేను Nginx అనే ప్యాకేజ్ని ఇన్స్టాల్ చేస్తాను అన్నమాట. తర్వాత echo php info
ఈ PHP info యాక్చువల్గా నేను user.index.html లో పెడుతున్నాను అనమాట. ఫర్ I ఇన్ PHP ఫ్రమ్ Nginx, ఒకవేళ I అనేది ఒక పారామీటర్ Nginx లో పెట్టుకుంటే do systemctl స్టార్ట్. సో Nginx సర్వర్ మనం ఇక్కడ స్టార్ట్ చేస్తున్నాం అనమాట. మనం ప్యాకేజ్ ఇన్స్టాల్ చేసేసి ఇండెక్స్ ఫైల్ యాక్చువల్గా ఈ ఫోల్డర్లో పెట్టుకున్నాక మనం Nginx సర్వర్ని ఈ కమాండ్ ద్వారా systemctl అనే కమాండ్ ద్వారా మనం ఆ సర్వీస్ని స్టార్ట్ చేస్తున్నాం అనమాట. ఈ కమాండ్ ద్వారా వన్స్ అది స్టార్ట్ అయినాక డన్. తర్వాత ఏం చేస్తాం, నేను యాక్చువల్లీ ట్రై చేశాను ఇక్కడతో వీటితో ఇవ్వడానికి, అప్పటికి అవ్వట్లేదు. సో అప్పటికి అవ్వకపోతే నేను మాన్యువల్గా ఈ కమాండ్స్ పెట్టుకున్నాను అనమాట. స్టార్ట్ చేసి ఒకవేళ రీబూట్ చేసినా కూడా ఆ సర్వీస్ రన్నింగ్లో ఉండేటట్టుగా ఈ కమాండ్. ప్యూర్ లైనక్స్ కమాండ్స్ అండి. నేను యాక్చువల్గా దీని నేమ్ వచ్చేసరికి వెబ్ సర్వర్ 2A అని ఇచ్చుకుంటాను. సెక్యూరిటీ గ్రూప్, ఒక సెక్యూరిటీ గ్రూప్ దీన్ని క్రియేట్ చేసుకుందాం. భారత్ సెక్యూరిటీ గ్రూప్ అని, దీనికి నేను ఆల్ ట్రాఫిక్ ఇచ్చేస్తాను. రివ్యూ అండ్ లాంచ్. నాకు ఆల్రెడీ ఒక విండోస్ లైనక్స్ కీ పేరు ఒకటి ఉందండి, సో నేను దాన్ని యూజ్ చేసుకుంటాను. మనకు ఒక ఇన్స్టెన్స్ క్రియేట్ అయిపోయింది. సో ఇప్పుడు మనం ఈ ఇన్స్టెన్స్ మనం ఇక్కడ చెక్ చేసుకుంటే మనకు అది వస్తుందా లేదో తెలుస్తుంది. కొంచెం టైం పడుతుందండి. చూసారా, మనం ఇక్కడ కాన్ఫిగర్ అయిపోయింది. వెల్కమ్ టు Nginx. సో DNS నేమ్ ద్వారా కూడా మనం ఓపెన్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే దీన్ని AMI కింద కన్వర్ట్ చేసుకుంటాను ఈ సర్వర్ని. భారత్ Nginx వెబ్ సర్వర్ అని ఒకటి క్రియేట్ చేసుకుంటున్నాను. ఇవన్నీ డిఫాల్ట్గా ఉంచేసి ట్యాగ్ ఇమేజ్ అండ్ స్నాప్షాట్ టుగెదర్. ఓకే, ఇవన్నీ నేను డిఫాల్ట్గా ఉంచేసి ఇమేజ్ క్రియేట్ చేసుకుంటాను. సో వన్స్ మనం క్రియేట్ చేయగానే మనకి ఇక్కడ AMI సెక్షన్లో మనకు ఒక ఇమేజ్ వస్తుందండి పెండింగ్ స్టేటస్లో. సో వన్స్ ఇది యాక్టివ్ స్టేటస్లోకి వస్తే మనం యాక్చువల్గా దాని ద్వారా మనం ఇంకొక ఇమేజ్ ఇంకొక సర్వర్ మనం క్రియేట్ చేసుకుంటాం. సో దీని ద్వారా మనకి AMI సెక్షన్ కూడా మీకు క్లియర్ అయిపోతుంది. దీనికి కొంచెం టైం పడుతుందండి. మనం ఇక్కడ చూసుకున్నట్టయితే భారత్ VPC సబ్నెట్ వచ్చేసరికి 2A సబ్నెట్స్లో ఉంది. సో సెక్యూరిటీ గ్రూప్ కూడా భారత్ సెక్యూరిటీ గ్రూప్. ప్రస్తుతానికి నేను అన్ని ట్రాఫిక్ అంతా అలౌ చేస్తానండి. తర్వాత మన రియల్ టైంలో ఏంటంటే మనకు ట్రాఫిక్ ఆల్ ట్రాఫిక్ అలౌ చేయరు, ఎందుకంటే అది సెక్యూర్ వే కాదు కాబట్టి.
ఫస్ట్ ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఒక వీపీసీ చేసుకున్నాను కదా. సో ఫస్ట్ నేను టార్గెట్స్ క్రియేట్ చేసుకోవడానికి ముందు నేను 3 లైనక్స్ మెషిన్స్ని యాడ్ చేస్తానండి. సో అందుకని యాక్చువల్గా 3 లైనక్స్ మెషిన్ క్రియేట్ చేస్తున్నాను. మనకి ఏఎంఐ క్రియేట్ అవ్వగానే సో ఈ లోపు నేను ఏం చేస్తానంటే ఇందులోకి లాగిన్ అయ్యి ఈ ఫైల్లోకి వెళ్ళి నేను ఇక్కడ వెల్కమ్ టు ఇంజనెక్స్ క్రియేటెడ్ బై భరత్ ఇన్ యుఎస్ ఇన్ ఒహాయో 2A సబ్నెట్ అను లేకపోతే ఏదో ఒకటి చేంజ్ చేసుకుంటాను ఆన్ అమెజాన్ లినక్స్ కాకుండా, సరేనా? సో అందులోకి లాగిన్ అవుతాను. సర్వర్ నేమ్ వచ్చేసి ఇదే కదా. నేను సర్వర్లోకి లాగిన్ అయిపోయినాను. sudo su రూట్ యూజర్ కన్నా క్రియేట్ లాగిన్ అయ్యి ఇప్పుడు నేను ఏం చేస్తానంటే cd ఈ పాత్లోకి నేను వెళ్ళిపోతాను. ఈ పాత్లోకి వెళ్ళి సరే ఈ పాత్లోకి వచ్చేసాను. సో ఇప్పుడు ఇక్కడ మనకి index.html అనే ఫైల్ ఉంటుందండి. సరే మనం దీన్ని VA ద్వారా ఎడిట్ చేసుకొని, సో ఆ లైన్ ఎక్కడ ఉంది? ఉంది. సో ఇన్సర్ట్ మోడ్లోకి వెళ్ళి ఆన్ వెబ్ సర్వర్ 2A అని ఇచ్చుకుంటానండి. ఏం చేశాను కదా, ఇప్పుడు జస్ట్ మనం రీఫ్రెష్ చేస్తే చూసారు వచ్చేసింది, వెల్కమ్ టు ఇంజనెక్స్ క్రియేటెడ్ బై భారత్ ఆన్ వెబ్ సర్వర్ 2A. సో అలా నేను యాక్చువల్గా 3 సర్వర్స్ని కూడా నేను మోడిఫై చేసుకుంటాను. సో మన ఏఎంఐలో క్రియేట్ అయిందో లేదో చూద్దాం. ఏఎంఐ అవైలబుల్లో ఉంది. సో ఇప్పుడు మనం మిగతా 2 ఇన్స్టాన్స్లు కూడా మిగతా 2 అవైలబిలిటీ జోన్స్లో ఉన్నాయి కదా, మనం క్రియేట్ చేసుకుందాం. లాంచ్ ఇన్స్టాన్స్, ఇక్కడ మనం మై ఏఎంఐ ప్లేస్లో మనం క్రియేట్ చేసుకున్న ఏఎంఐ సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ ఇక్కడ మనం భరత్ విపిసి 2Bలో పెట్టుకుందాం. ఈసారి మనం ఇందాక 2Aలో పెట్టుకున్నాం కదా, ఇప్పుడు 2B. సో యూజర్ డేటా అంతా మరి ఇప్పుడు మనం కాన్ఫిగర్ చేయక్కర్లేదు, ఎందుకంటే ఆల్రెడీ అందులో ఇన్స్టాల్ అయి ఉంది కాబట్టి ఆ ఏఎంఐ ద్వారా మనకు వచ్చేస్తుంది. నెక్స్ట్ యాడ్ స్టోరేజ్, ట్యాగ్ నేమ్ వెబ్ సర్వర్ 2B ఎంచుకుంటాం. ఆల్రెడీ మనకు ఒక ఎగ్జిస్టింగ్ సెక్యూరిటీ గ్రూప్ ఉంది కాబట్టి అదే నేను యాక్చువల్గా సెలెక్ట్ చేసుకుని లాంచ్ చేస్తాను. ఇది లాంచ్ చేయలోపు ఇంకొక సర్వర్ని కూడా మనం క్రియేట్ చేసుకుందాం. C
వెబ్ సర్వర్ 2B. సో మనకి అవుట్పుట్ వస్తుందో లేదో చూద్దాం. వస్తుంది. సో ఇందులో కూడా సేమ్ అందులో లాగే మనం లాగిన్ అయిపోయి దీన్ని కూడా మనం 2B కింద మార్చేసుకున్నాం. సో నేను ఇక్కడ ఏం చేస్తాను, ఇంకొక షెల్ ఓపెన్ చేసేసి ఇంటిలో లాగిన్ అయిపోయి కాపీ చేసుకుని థర్డ్ సర్వర్లో కూడా మనకి అవుట్పుట్ వస్తుందా లేదో చూద్దాం. వస్తుంది. సో థర్డ్ సర్వర్లోకి లాగిన్ అయ్యి మనకి థర్డ్ సర్వర్లో కూడా క్రియేటెడ్ భారత్ ఆన్ వెబ్ సర్వర్ 2C. ఇప్పుడు మూడు రీజన్స్లో మనం క్రియేట్ చేసుకున్నాం వెబ్ సర్వర్స్. ఇప్పుడు ఏం చేస్తానంటే చిన్న మోడిఫికేషన్. సో ఇప్పుడు నేను దీనికి ఒక పాత్ సెట్ చేసుకుంటాను. ఇక్కడ నేను భారత్ అనే డైరెక్ట్ క్రియేట్ చేసుకుంటాను. ఎంకేడిఆర్ భారత్ అనే ఫోల్డర్, ఇవన్నీ ఇందులో డేటా అంతా భారత్లో మూవ్ చేసేస్తాను. మూవ్ స్టార్ భారత్. సో ఇప్పుడంతా అదంతా భారత్లోకి వచ్చేసాయి. చూడండి, ప్రజెంట్ వర్కింగ్ డైరెక్టరీ చూసుకుంటే ఈ ఫోల్డర్లో ఇవన్నీ ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు మనకి ఇది జస్ట్ ఈ పేజ్ రిఫ్రెష్ చేయగానే మనకి రాదు, చూసారా, ఎర్రర్ వస్తుంది.
సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే మనకి ఇప్పుడు ఈ పేజ్ అనేది ఈ పాత్ లో ఉందన్నమాట. సో దీన్ని మనం అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ లో రెండిటికి ఒక టార్గెట్ గ్రూప్ ఇచ్చేసి దీనికి ఒక టార్గెట్ గ్రూప్ ఇచ్చేసి వర్క్ అవుతుందో లేదో ఈ లోడ్ బ్యాలెన్స్ మనం చూద్దాం. సరేనా? ఇప్పుడు మనం ఇన్స్టాన్స్ క్రియేట్ చేసుకున్నాం. నెక్స్ట్ మనం లోడ్ బ్యాలెన్సర్కి వెళ్దాం. వెళ్ళి ఫస్ట్ టార్గెట్ గ్రూప్స్ క్రియేట్ చేసుకుందాం. ఫస్ట్ టార్గెట్ గ్రూప్ దీని నేమ్ వచ్చేసరికి మై ఫస్ట్ టార్గెట్ గ్రూప్ ప్రోటోకాల్ HTTP 80 ఇస్తున్నాను. VPC మనం VPC సెలెక్ట్ చేసుకోండి. భారత్ VPC ప్రోటోకాల్ వెర్షన్ HTTP 1. ఇవన్నీ డిఫాల్ట్ గా ఉంచేస్తాను. దీని పాత్ కూడా స్లాష్ మనం డిఫాల్ట్ పాతే ఉంచేద్దాం. నెక్స్ట్ ఇందులో సర్వర్స్ వచ్చేసరికి 2A 2B రెండు యాడ్ చేద్దామండి. ఇది క్రియేట్ చేసుకొని ఇప్పుడు నేనేం చేస్తాను, ఇంకొక టార్గెట్ గ్రూప్ క్రియేట్ చేసుకుంటాను. మై టార్గెట్ గ్రూప్ దీనికి కూడా డిఫాల్ట్గా ఉంచేసి భారత్ VPC సెలెక్ట్ చేసుకొని దీని పాత్ వచ్చేసరికి నేను index.html దీని హెల్త్ చెక్ వచ్చేసరికి ఇది ఇస్తానండి. దీని సర్వర్ థర్డ్ సర్వర్ సెలెక్ట్ చేసుకుంటాను. సో ఇప్పుడు మనం యాక్చువల్గా దీని టార్గెట్ చూసుకుంటే అన్యూజ్డ్ లో ఉండాలండి. ఎందుకంటే మనం ఇంకా లోడ్ బ్యాలెన్సర్కి మనం అసైన్ చేయలేదు కాబట్టి. సో ఇప్పుడు మనం టార్గెట్స్ గ్రూప్స్ క్రియేట్ చేసుకున్నాం. నెక్స్ట్ లోడ్ బ్యాలెన్సర్. ఇక్కడ నేను లోడ్ బ్యాలెన్స్ క్రియేట్ చేస్తానండి. మనం అప్లికేషన్ లోడ్ బ్యాలెన్స్ క్రియేట్ చేసుకున్నాం కాబట్టి HTTP HTTPS రిక్వెస్ట్లు అన్ని ఇందులో మనకి లోడ్ బ్యాలెన్స్ అవుతాయండి. నేమ్ వచ్చేసరికి మై యాప్ లోడ్ బ్యాలెన్సర్ ఇంటర్నెట్ ఫేసింగ్ IPv4 ప్రోటోకాల్ HTTP 80. దీని అవైలబిలిటీ జోన్స్ వచ్చేసరికి భారత్ VPC కదా. ఇక్కడ మనం ప్రస్తుతం నేను ఒకటి సెలెక్ట్ చేస్తానండి. ఫస్ట్ ఈ రెండు నేను సెలెక్ట్ చేస్తానండి. సరేనా? ఒకటి చేద్దాం, ఒకటి చేసి చూద్దాం. ఒకటి సెలెక్ట్ చేసేసి అట్లీస్ట్ ఓకే మినిమం రెండు సెలెక్ట్ చేయాలంట. సరే రెండు సెలెక్ట్ చేస్తాం. కానీ నెట్వర్క్లో మనకి యాక్చువల్లీ వన్స్ మీరు ఇవి సెలెక్ట్ చేసుకున్నాక మళ్ళీ తర్వాత యాడ్ చేసుకుందాం అంటే అవ్వదండి. ఎడిట్ ఆప్షన్ ఉండదు. సో మనకి అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ అలా కాదనమాట, మన ఎడిట్ ఆప్షన్ ఉంటుంది. నెక్స్ట్ కాన్ఫిగర్ సెక్యూరిటీ గ్రూప్. మనకు ఆల్రెడీ సెక్యూరిటీ గ్రూప్ ఉంది కాబట్టి అదే సెలెక్ట్ చేస్తున్నాను. ఎగ్జిస్టింగ్ టార్గెట్ గ్రూప్ ఫస్ట్ టార్గెట్ గ్రూప్ యాడ్ చేస్తాను. డిఫాల్ట్గా వచ్చేసి ఓకే రివ్యూ లాంచ్ క్రియేట్ అయిపోయిందండి. కొంత టైం పడుతుంది క్రియేట్ అవ్వడానికి. చూసారా, ఈ లిజనర్స్ అనే సెక్షన్లో మనం ఇప్పుడు డయాగ్రామ్లో చూసుకుంటే ఈ లిజనర్ అనే దాంట్లో మనం టార్గెట్స్ అనమాట. ఇప్పుడు మనం ఫస్ట్ టార్గెట్ గ్రూప్ యాడ్ చేసాం, తర్వాత నేను ఈ సెకండ్ టార్గెట్ గ్రూప్ కూడా ఇక్కడ యాడ్ చేస్తాను అనమాట. అలాగే మల్టిపుల్ మనం క్రియేట్ చేసుకోవచ్చు. అలాగా ఇంకో లిజనర్ పెట్టుకుని 80 HTTPS ద్వారా 440 ద్వారా వచ్చుకోవచ్చు. అలాగా మనం ఓన్ పోర్ట్స్ కాన్ఫిగర్ చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు మనం ఈ DNS నేమ్ మనం కాపీ చేసుకుంటే అది వర్క్ అవుతుందో లేదో మనం చూద్దాం. అవ్వట్లేదు. సో కొంత టైం పడుతుందండి. మన టార్గెట్స్లోకి వెళ్తే ఇంకా అన్యూస్లో ఉంది. వన్స్ ఇది ఇనిషియల్ అయింది చూసారా, ఇప్పుడు ఇది వన్స్ హెల్తీ అని రాగానే కనీసం 1 minute పడుతుందండి. వచ్చేసింది చూసారా.
ఇప్పుడు నేను జస్ట్ అలా రిఫ్రెష్, ఇప్పుడు చూడండి ఇప్పుడు వెబ్ సర్వర్ 2లో కాన్ఫిగర్ అయింది. ఇప్పుడు మనం చూపిస్తున్న పేజ్ వెబ్ సర్వర్ 2A. యాక్చువల్గా రియల్ టైంలో మనకి ఇలా ఉండదండి, వెబ్ సర్వర్ 2 3 4 అనేది. ఎందుకంటే మనం ఒకసారి అమెజాన్ లెన్స్ ఓపెన్ చేసాం అనుకోండి, మనకు ఓన్లీ ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. సో ఎండ్ యూజర్కి మనకి అవసరం లేదనమాట అది ఏ సర్వర్ నుంచి రెస్పాన్స్ వస్తుందో. మనం జస్ట్ లెర్నింగ్ పర్పస్ అది ఏ సర్వర్ నుంచి వస్తుందో మనం జస్ట్ ఇక్కడ కాన్ఫిగర్ చేసుకున్నాం. సరే, ఇప్పుడు 2B మారింది, 2A, 2B. 2C ఎందుకు రావట్లేదు అంటే, ఇప్పుడు సపోజ్ మనం పాత్ మనం చేంజ్ చేస్తాం కదా, భారత్ index.html పేజ్ యూఆర్ లుకింగ్ ఫర్ ఇస్ నాట్ ఫౌండ్. ఓకే, మనకు అక్కడ పేజ్ లేదు అంటుంది. ఎందుకంటే మనం యాక్చువల్గా మన లోడ్ బ్యాలెన్సర్లో మనం యాక్చువల్గా 2 అవైలబిలిటీ జోన్స్ మనం సెలెక్ట్ చేసుకున్నాం. ఇక్కడ చూడండి ఎడిట్ ఆప్షన్ ఉంది, ఇక్కడ చూసారా. ఇప్పుడు మనం థర్డ్ది కూడా యాడ్ చేసుకుంటే ఇప్పుడు మీకు వస్తుందా రాదా? రిఫ్రెష్ చేస్తే రాదు. ఎందుకు రాదు? ఎందుకంటే మనం యాక్చువల్గా ఇంకా సెకండ్ టార్గెట్ గ్రూప్ మనం నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్లో యాడ్ చేయలేదన్నమాట. సో దానికి ఏం చేస్తామంటే, లిజనర్స్లోకి వెళ్ళి ఇక్కడ వ్యూ అండ్ ఎడిట్ రూల్స్ ఉంది చూసారా, వ్యూ అండ్ ఎడిట్ రూల్స్లోకి వెళ్ళి మనం ఇక్కడ ఒక రూల్ యాడ్ చేసుకున్నాం, ఇన్సర్ట్ రూల్. కండిషన్ ఏంటి? పాత్. యూజర్ కానీ డిఎన్ఎస్ నేమ్తో ఈ పాత్ కానీ ఇస్తే bharat/index.html అని ఇస్తే యాక్షన్ ఏంటి? ఫార్వర్డ్ టు సెకండ్ టార్గెట్ గ్రూప్ అన్నమాట. ఇప్పుడు సేవ్ చేద్దాం. సో మనకి 2 రూల్స్ ఉన్నాయి. సో ఇప్పుడు జస్ట్ మన టార్గెట్ గ్రూప్లోకి వెళ్ళి అది ఇనీషియల్ అయిందా లేదో చెక్ చేద్దాం. సెకండ్ టార్గెట్ చూసారా, హెల్తీ కూడా వస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ ఒక లోడ్ బ్యాలెన్స్ క్రియేట్ అయిపోయింది. అందుకని మీకు ఇక్కడ ఫస్ట్ టార్గెట్ గ్రూప్ చూసుకుంటే 2 హెల్తీలో ఉన్నాయి చూసారా. ఇప్పుడు జస్ట్ నేను ఆ పేజ్ జస్ట్ రీఫ్రెష్ చేయగానే అంతసేపు వెయిట్ చేద్దాం, టైం. టూ. పాత్ తప్పించానండి. భారత్ /index.html.
టార్గెట్ వచ్చింది చూసారా. హెల్త్ చెక్ యాక్చువల్లీ తీసుకోవడానికి కొంచెం టైం పడుతుందండి. ఇప్పుడు యాక్చువల్గా మనం ఈ పాత్ ఇస్తే మనకి యాక్చువల్గా వెబ్ సర్వర్ 3 నుంచి రెస్పాన్స్ వస్తుంది. లేదు అనుకోండి, పాత్ అవ్వలేదు అనుకోండి, మనం జస్ట్ ఈ పేజ్ని రిఫ్రెష్ చేస్తే టూబీలో కానీ 2ఏలో కానీ లోడ్ బ్యాలెన్సింగ్ అవుతుంది చూసారా. 2A 2B మారుతుంది. సో అదే అండి కాన్సెప్ట్. ఐ హోప్ మీకు ఇది హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. సో యాక్చువల్గా ఇంకోటి చెప్పడం మర్చిపోయాను. నేను యాక్చువల్గా ఇప్పుడు నేను ఏమైతే క్రియేట్ చేశానో అలా డిలీట్ చేసుకోవాలండి, లేదంటే మనకు బిల్ వస్తుంది. సో డిలీట్ చేసే ముందు యాక్చువల్గా నేను ఏం చేస్తానంటే ఒక ఇన్స్టెన్స్ ఆపేసి చూద్దాం. సపోజ్ మనం 2B అనే ఇన్స్టెన్స్ని ఏదో షట్ డౌన్ అయిందో, లేకపోతే రియల్ టైంలో ఏదో ప్రాబ్లం వచ్చి అది ఆగిపోయిందో, లేకపోతే స్టక్ అయిందో, ఏమైందో చూద్దాం. సో అలాంటి ఇన్స్టెన్స్ యాక్చువల్గా మనం ఇప్పుడు 2B సెలెక్ట్ చేసుకుంటూ దాన్ని నేను స్టాప్ చేస్తానండి ఇన్స్టెన్స్. అది మన టార్గెట్ గ్రూప్లో చూసుకుంటే ఒక 1 minute 10 seconds ఎంతో మన ఇంటర్వెల్ ఇచ్చాం కదా, డిఫాల్ట్గా ఒక 30 seconds. సో అదేంటంటే ఆ 30 seconds అయిపోయినాక మనకి యాక్చువల్గా అన్హెల్దీ అని చూపించాలన్నమాట. ఇప్పుడు ఇన్స్టెన్స్ చూస్తే స్టాపింగ్లో ఉంది, స్టాప్ అయిపోయింది. ఇప్పుడు టార్గెట్ గ్రూప్లోకి వస్తే ఫస్ట్ టార్గెట్ గ్రూప్లో ఉంది కాబట్టి ఇప్పుడు జస్ట్ నేను రీఫ్రెష్ చేస్తూ వస్తాను. చూసారా ఇక్కడ అన్యూస్డ్లో ఉంది. లోడ్ బ్యాలెన్స్ చేస్తే మీరు ఎన్నిసార్లు రీఫ్రెష్ చేసినా 2A నుంచి వస్తుంది చూసారా, 2B నుంచి రావట్లేదు రెస్పాన్స్. సో ఎందుకంటే ఒకవేళ అది షట్ డౌన్ అయిపోయింది కాబట్టి మనకి ఇక్కడ అన్హెల్తీ చూపిస్తుంది. ఒకవేళ సర్వీసెస్ స్టాప్ అయిపోయినా, లేకపోతే డిలీట్ అయిపోయినా కూడా మనకి యాక్చువల్లీ ఇక్కడ అన్హెల్తీ చూపిస్తుంది. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే అది మళ్ళీ ఆన్ చేసేసి ఇన్స్టెన్స్ స్టార్ట్ చేసేసి రన్నింగ్లో ఉంది. సో ఇప్పుడు మళ్ళీ మనం చెక్ చేద్దాం 2Bకి మారుతుందో లేదా. కొంత టైం తీసుకుంటుందండి అది ఆన్ అయ్యి మళ్ళీ లోడ్ బ్యాలెన్సర్ మళ్ళీ దాని టైం ఇంటర్వెల్స్ ప్రకారంగా 30 seconds లేకపోతే 1 minute చెక్ చేసుకుంటుంది కదా. ఆ ఇంటర్వెల్ అయినాక మనకి ఇక్కడ రెస్పాన్స్ వస్తుంది అన్నమాట. చూసారా వచ్చింది 2B.
క్రియేటివ్కి మారుతుంది. సో ఇప్పుడు మనం టార్గెట్స్లోకి వెళ్ళి చూసుకుంటే ఇది బ్యాక్ టు మళ్ళీ హెల్తీ స్టేట్లో ఉంటుంది. హెల్తీలో ఉంది. ఇప్పుడు ఏం చేస్తానంటే నేను ఓకే ఐపీ అడ్రస్ It's 6 hours. 322.172.168. మన సెకండ్ సర్వర్లోకి లాగిన్ అయ్యి నేను స్టాప్ Nginx సర్వీస్ నేను స్టాప్ చేస్తానండి. చూసారా ఇప్పుడు యాక్చువల్గా అది Nginx సర్వీస్ యాక్టివ్లో లేదు. Nginx సర్వీస్ టాప్లో ఉంది. ఇప్పుడు మనం టార్గెట్ గ్రూప్లోకి వెళ్ళి చెక్ చేద్దాం. అది అన్హెల్తీ అని చూపించాలండి. ఇప్పుడు హెల్తీ అని చూపించింది కదా, అన్హెల్తీ అని చూపించాలన్నమాట. సో 1 minute వెయిట్ చేద్దాం. చూసారా అన్హెల్తీకి వచ్చింది. ఇప్పుడు మనం లోడ్ బ్యాలెన్సింగ్ చేస్తే మనకు ఓన్లీ 1 year నుంచే వస్తుంది రెస్పాన్స్. అర్థమైంది కదా మీకు కాన్సెప్ట్. మళ్ళీ నేను అది స్టార్ట్ చేయగానే Nginx సర్వీసెస్ స్టార్ట్ అయ్యే మళ్ళీ స్టేటస్ చెక్ చేసుకుంటే యాక్టివ్లోకి వచ్చేసింది. కాసేపు అయ్యాక మీకు అది హెల్తీలో మళ్ళీ వచ్చేస్తుంది.
చూసారా హెల్దీలోకి వచ్చింది 2 అంతేనండి. మీకు క్లియర్ అయింది అనుకుంటాను. డౌట్స్ ఏమైనా నాకు మీరు కామెంట్స్లో పెట్టండి, నేను డౌట్స్ ఏమైనా ఉంటే మీకు రెస్పాన్స్ ఇస్తాను. థ్యాంక్స్ అండి. This conference will now be